తెలుగుదేశం అనుకూల జర్నలిస్టులు తాజాగా ప్రొజెక్ట్ చేస్తున్నట్టు ఒక వార్త. ఇది వాస్తవం అని నేను చెప్పను, లేదా సైకలాజికల్గా జనసేనని సిద్ధం చేయడానికి ప్రొజెక్ట్ చేస్తుండొచ్చు. జనసేనకి 15 అసెంబ్లీ 2 పార్లమెంట్ సీట్లని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనసేనకి ఇచ్చే సీట్ల విషయాన్ని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు తెలిసింది. మొత్తం 155 స్థానాలకు అసెంబ్లీలో 15 స్థానాలను జనసేనకు కేటాయించని నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై సుదీర్ఘంగా శనివారం రాత్రి అంతా జరిగిన చర్చలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓకే చెప్పినట్టు సమాచారం. అదేవిధంగా 2 పార్లమెంట్ స్థానాలు కూడా జనసేనకు కేటాయించినట్టు తెలిసింది. అదేవిధంగా జంపింగ్ల విషయంలో కూడా ఇరు పార్టీల నేతల మధ్య చర్చకు వచ్చిందని పార్టీ వర్గాలు చెప్పినాయి. ప్రస్తుతం వైసీపీలో టికెట్ దక్కని 2 కీలక నాయకులు జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారు. వీళ్ళలో ఒకరు విశాఖపట్నానికి చెందిన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ జనసేన తీర్థం ముచ్చుకున్నారు. ఈయన టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా మచిలీపట్నం నుంచి వచ్చినటువంటి ఎంపీ బాలశౌరి త్వరలోని జనసేన పార్టీ తీర్థం తీసుకున్న నేపథ్యంలో మచిలీపట్నం టికెట్ కూడా జనసేన కేటాయించేందుకు చంద్రబాబు అంగీకరించారు. ఈ 2 స్థానాలతో పాటు పిఠాపురం, విజయవాడ వెస్టు, చీరాల, దర్శి, శ్రీకాకుళం, కాకినాడ సిటీ రూరల్, తిరుపతి, మాడుగుల, పోలవరం, పెడన, నంద్యాల, అనంతపురం రూరల్, ధర్మవరం, కళ్యాణదుర్గం, పూతలపట్టు వంటి నియోజకవర్గాలు జనసేన కేటాయించేందుకు చంద్రబాబు దాదాపు అంగీకారం తెలిపినట్టు తెలిసింది. పార్లమెంట్ నియోజకవర్గాల్లో మచిలీపట్నం కేటాయించారు. మరో పార్లమెంట్ నియోజకవర్గంపై కసరత్తు చేసిన తర్వాత కేటాయిస్తామని చెప్పినట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ల వివాదాలు రాకుండా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయకుండా ముందుకు వెళ్లాలని చెప్పేసి నిర్ణయించుకున్నారన్నటువంటిది. ఇక్కడ ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని, అడుగులు వేయాలని ఇరు పార్టీల అధినేతలు నిర్ణయించారు. ముఖ్యంగా పొత్తులు దెబ్బతినకుండా చూసుకోవాలని నిర్ణయించారు. బీజేపీ కలిసి వస్తే అప్పుడు చూడాలని, లేకపోతే కమ్యూనిస్టులను కలుపుకోవాలని, ముందుకు వెళ్లాలని తాజా చర్చలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసిందని హైలైట్ చేశారు.